హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీ అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథను నేను ఓన్గా రాయడం జరిగిందండి. నేను ఒక ఎపిసోడ్ని రాయాలంటే దాదాపుగా 45 నిమిషాల పైనే పడుతుందండి. దానిని ఒక బుక్లో రాసుకుని తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుని ఇలా ఒక గంటన్నర సమయం పైన పడుతుందండి. ఇంత కష్టపడి చేస్తున్నాను కదా! దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయొచ్చు కదండీ! ప్లీజ్ అండి. సరే, ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. లాయర్ని కలిసే అపాయింట్మెంట్ ఉదయం 10 గంటలకు కన్ఫామ్ అవుతుంది. చందు ఉదయం నుండి కొంచెం ఆందోళనగా ఉన్నా తన జీవితంలో మార్పు కోసం వేస్తున్న అడుగు కాబట్టి ధైర్యం తెచ్చుకుంటుంది. తన తల్లిదండ్రులు కూడా ఆమెకు ధైర్యం చెబుతూ పంపిస్తారు. సరిగ్గా 9:30 గంటలకు నవీన్ తన జీపులో చందు ఇంటి ముందు ఆగుతాడు. చందు లోపల రెడీ అయ్యి నవీన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. నవీన్ జీపు హారన్ కొట్టగానే చందు మెల్లగా బయటకు వస్తుంది. ఆమె ముఖంలో నిన్నటిలా నిస్సహాయత లేదు. ఒక పోరాటపటుమ కనిపిస్తుంది. నవీన్ ఆమెను చూసి నవ్వుతాడు. రా చందు, అంతా బాగానే ఉంటుంది, భయపడకు అంటాడు నవీన్. చందు చిన్న నవ్వు నవ్వి జీపు ఎక్కుతుంది. నవీన్ జీప్ స్టార్ట్ చేసి లాయర్ ఆఫీస్ వైపు వెళ్తాడు. దారి పొడవునా ఇద్దరూ నిశ్శబ్దంగానే ఉంటారు. చందు మనసులో రాబోయే పోరాటం, దాని పర్యవసనాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నవీన్ ఆమెకు ధైర్యం చెప్పాలనుకున్నా ఆమె ప్రశాంతంగా ఉండటం చూసి మౌనంగానే ఉండిపోతాడు. ఆమె ఒంటరిగా లేదు. తాను ఆమెకు అండగా ఉన్నానని ఆమెకు కూడా తెలుసు. ఈ ప్రయాణం నా జీవితాన్ని మార్చబోతుంది. సూర్య నుండి విముక్తి పొంది నా పిల్లలకు మంచి జీవితాన్నివ్వాలి. ఈ పోరాటంలో నేను గెలవాలి అని మనసులో అనుకుంటుంది. నవీన్ ఒకసారి ఆమె వైపు చూసి ఆమెకు భరోసాగా ఉంటానని చెప్పటానికి కంటితో సైగ చేస్తాడు. చందు నవీన్ వైపు చూసి కృతజ్ఞతగా నవ్వుతుంది. ఆ సైగ ఆమెకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. కొద్దిసేపటి తర్వాత నవీన్ జీపును లాయర్ ఆఫీస్ ముందు ఆపుతాడు. నవీన్ మరియు చందు లాయర్ ఆఫీసులోకి ప్రవేశిస్తారు. ఆఫీస్ అంతా ప్రశాంతంగా వృత్తిపరమైన వాతావరణంలో ఉంటుంది. రిసెప్షనిస్ట్ వారికి స్వాగతం పలికి వారికి లాయర్ గదిలోకి దారి చూపిస్తుంది. లాయర్ అనుపమ 40ల చివరిలో ఉన్న అనుభవజ్ఞురాలైన స్త్రీ. వారిని చూసి చిరునవ్వుతో పలకరిస్తుంది. ఆమె కళ్ళల్లో దయ, స్వార్థం రెండూ కనిపిస్తాయి. రండి నవీన్, ప్లీజ్ సిట్ అంటుంది లాయర్ అనుపమ. చందు, నవీన్ ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చుంటారు. చందు గుండె దడదడలాడుతున్నా ఈ పోరాటం తప్పదని మనసును స్థిరం చేసుకుంటుంది. నమస్తే మేడం, ఈమె చంద్రిక, నా ఫ్రెండ్. తన ప్రాబ్లం గురించి మీతో మాట్లాడటానికి వచ్చాం అంటాడు నవీన్. ఓ ఓకే అని లాయర్ అనుపమ ఒక నోట్ ప్యాడ్, పెన్ తీసుకుని చందు వైపు చూస్తుంది. ఆ సమయంలో ఆమె ముఖం ప్రశాంతంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. హలో చంద్రిక గారు, మీరు ఏం భయపడకండి. ఇక్కడ మీరు సేఫ్గా ఉంటారు. మీకు జరిగిందంతా నెమ్మదిగా వివరంగా చెప్పండి. ఏ చిన్న విషయాన్ని కూడా దాచాల్సిన అవసరం లేదు అంటుంది లాయర్ అనుపమ. చందు ఒక దీర్ఘ శ్వాస తీసుకుంటుంది. తన జీవితంలో జరిగిన దారుణమంతా మళ్ళీ గుర్తు చేసుకోవటం బాధాకరమే అయినా తన న్యాయం కోసం చెప్పక తప్పదు అనుకుంటుంది. నమస్తే మేడం అని చందు ఆమె పెళ్ళి ఎలా జరిగింది, హైదరాబాద్ కాపురం వెళ్ళాక తనకు చెప్పకుండా వదిలి వెళ్ళిపోవటం, పాపను తీసుకుని నిండు గర్భిణీగా పుట్టింటికి రావటం, కొంతకాలం తరువాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, భర్త సూర్య అత్తమామల కపట ప్రేమ, ఆ తర్వాత అతని నిజస్వరూపం బయటపడటం,
మానసిక వేధింపులు, భోజనం వడ్డిస్తుండగా జరిగిన సంభాషణ, సూర్య బ్లాక్మెయిల్ బెదిరింపులు, ఇలా ప్రతి అంశాన్ని స్పష్టంగా భావోద్వేగంగా వివరిస్తుంది చందు. మధ్య మధ్యలో ఆమె గొంతు వణుకుతుంది, కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. నవీన్ ఆమెకు అండగా నిలబడి ప్రోత్సాహకరంగా చూస్తాడు. అంతా విన్న తర్వాత లాయర్ అనుపమ కొన్ని క్షణాలు మౌనంగా ఆలోచిస్తుంది. ఆమె ముఖంలో తీవ్రత కనిపిస్తుంది. లాయర్ అనుపమ గంభీరంగా, చంద్రిక గారు, ఇది చాలా తీవ్రమైన కేసు. సూర్య మీపై శారీరక మానసిక హింసకు పాల్పడ్డాడు. ఇది చట్టరీత్యా నేరం. మీరు డైవర్స్ తీసుకోవాలి అనుకోవటం చాలా కరెక్ట్ అయిన డిసిషన్ అంటుంది. లాయర్ అనుపమ చందుకి కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తుంది. ముందుగా మన దగ్గర బలమైన ఆధారాలు ఉండాలి. సూర్య పంపిన బెదిరింపు మెసేజ్లు చాలా ముఖ్యమైనవి. వాటి స్క్రీన్ షాట్లు తీసి వాటిని ఒక డాక్యుమెంట్గా మార్చాలి. అతని ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఉంటే అవి సేకరించండి. మీ అత్తామామలు మిమ్మల్ని ఎలా చూశారో, మీ భర్త ఎలా ప్రవర్తించాడో మీ వాంగ్మూలం అవసరం ఉంటుంది అంటుందామె. అతను నాకు కొన్ని బెదిరింపు మెసేజ్లు పంపాడు మేడం, అవి నా ఫోన్లోనే ఉన్నాయి అంటుంది చందు. వెరీ గుడ్, అవి మనకు చాలా యూజ్ అవుతాయి. మనం డైవర్స్ కోసం అప్లై చేస్తాం. గృహహింస చట్టం కింద సూర్యపై యాక్షన్ తీసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల కస్టడీ మీకు వచ్చేలా మనం బలంగా వాదిద్దాం. ఒక భార్యగా మీకు భరణం పొందే హక్కు ఉంది. మీ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మనం దీనిని కూడా అడుగుదాం అంటుంది లాయర్ అనుపమ. చందు మనసులో ఆర్థిక భయం మళ్ళీ మొదలవుతుంది. ఆమె నవీన్ వైపు చూస్తుంది. మేడం, నాకిప్పుడు ఇన్కమ్ లేదు. ఈ కేసు ఖర్చులన్నీ అంటుంది చందు. నవీన్ వెంటనే ఆ విషయం నువ్వు ఆందోళన పడక చందు, నేనున్నానుగా. ఈ కేసు ఖర్చులన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా పోరాడు అంటాడు నవీన్. లాయర్ అనుపమ నవీన్ వైపు, చందు వైపు చూసి నవ్వుతుంది. చంద్రిక గారు, మీరిప్పుడు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది సుదీర్ఘమైన పోరాటం కావచ్చు. సూర్య మీపై మరింత ఒత్తిడి తీసుకురావచ్చు. కానీ న్యాయం మీ వైపే ఉంది. ధైర్యంగా ఉండండి. రేపు మీరు మీ పేరెంట్స్ని తీసుకుని రండి. వారి వాంగ్మూలం కూడా రికార్డు చేసుకోవాలి. ఆ తర్వాత మనం సూర్యకు విడాకులు నోటీసు పంపుతాం అంటుంది లాయర్ అనుపమ. చందు కళ్ళల్లో ఒక కొత్త ఆశ, దృఢత్వం కనిపిస్తాయి. నవీన్ అండ, లాయర్ ఇచ్చిన ధైర్యం ఆమెకు కొండంత బలాన్నిస్తాయి. సూర్యతో పోరాడి తన పిల్లలకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వగలననే నమ్మకం ఆమెలో చిగురిస్తుంది. థ్యాంక్ యూ మేడం, మీరందించిన ధైర్యం, మార్గనిర్దేశం నాకు చాలా అవసరం. నేను పోరాడుతాను అంటుంది చందు. థ్యాంక్ యూ మేడం అంటాడు నవీన్. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.